బిగ్ టీవీ జెమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో మెగా మెడికల్ క్యాంప్ జరిగింది. స్థానికులు వందలాది మంది ప్రజలు మెడికల్ క్యాంప్కి తరలివచ్చారు. డాక్టర్లు వారికి వైద్య పరీక్షలు జరిపి మెడిసిన్ అందించారు. మేజర్ ఆరోగ్య సమస్య ఉన్నవారిని రాఘోలు ప్రధాన ఆసుపత్రికి రిఫర్ చేశారు. బిగ్ టీవీ నిర్వహించిన ఈ కార్యక్రమంపై స్థానికుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా మొత్తం 2 రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే సుమారుగా 167కు పైగా కూడా మెడికల్ క్యాంపులు వివిధ నియోజకవర్గాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే గ్రామీణ ప్రాంతాలు 2 రాష్ట్రాలు తెలంగాణ మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు కూడా పేదలు ఎక్కువగా ఉంటారు, కూలీలు ఎక్కువ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి ఎంతో కొంత మనం వారికి సేవలు అందించాలని ఒక నిశ్చయంతో మొత్తం గత కొన్ని నెలలుగా కూడా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఈరోజు పలాస మండలం పెదాంచల గ్రామంలో జెమ్స్ హాస్పిటల్ మరియు బిగ్ టీవీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఉదయం నుంచి కూడా వందలాది మంది పేషెంట్లు అంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఎక్కడికక్కడే కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా డాక్టర్లు అంతా కూడా వారికి రకరకాలైన మెడికల్ టెస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే సాధారణ వైద్యంతో పాటు మరోవైపు లాప్రోస్కోపీకి ఊపిరితిత్తులకు సంబంధించి, మరోవైపు ఆర్థోపెడిక్కి సంబంధించి, మరోవైపు లేడీకి సంబంధించిన సమస్యలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా డాక్టర్లు అంతా వారికి టెస్టులు చేసి ఇక్కడికిక్కడ కొంతమంది కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి, చర్మవ్యాధులకు సంబంధించి, మరోవైపు గుండెకి సంబంధించి, న్యూరోకి సంబంధించి ఇలాగా మరి రకరకాల టెస్టులన్నీ కూడా ఇక్కడ మొత్తం జెమ్స్ హాస్పిటల్ వైద్యులంతా కూడా వారందరికీ కూడా ఇక్కడ టెస్టులు చేసి కొంతమందికి ఇక్కడే వారికి మెడిసిన్స్ ఇస్తున్నారు. ఎవరికైనా మేజర్ ఇంకేదైనా చూపించాల్సి వస్తే ఇక్కడ నుంచి కూడా వారికి జెమ్స్ హాస్పిటల్కి వైద్యులు అంతా కూడా అక్కడికి జెమ్స్ హాస్పిటల్కి రాఘోలో ఉన్న జెమ్స్ హాస్పిటల్కి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చాలామంది పెదాంచల గ్రామాలు ఇప్పటికే కూడా వందలాది మంది ఈ స్థానికులంతా కూడా ఇక్కడికి వచ్చి వారంతా కూడా వారికి సంబంధించిన ఆరోగ్య సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఇక్కడికి డాక్టర్లందరికీ చూపిస్తున్నారు. వీరంతా కూడా ఇక్కడ వారికి బీపీ, షుగర్ టెస్టులు చేయడంతో పాటు ఇంకా మిగిలిన టెస్టులకు సంబంధించి లోన డాక్టర్లకు పంపిస్తున్న వారంతా కూడా వీరికి ఉన్న ప్రాబ్లం చూసిన తర్వాత ఇక్కడికిక్కడ వారందరికీ కూడా టెస్టులు చేసిన తర్వాత డాక్టర్లు వారికి ఇక్కడే కొంతమందికి మెడిసిన్ ఇస్తున్నారు. మరి కొంతమందికి హార్ట్కి సంబంధించి కానీ, న్యూరోకి సంబంధించి కానీ, మిగతా మేజర్కి సంబంధించి అన్నింటినీ కూడా వీలైనంత వరకు ఇక్కడే చేసిన తర్వాత ఇంకేదైనా ఇక్కడ అంటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అంతా ప్రాథమికంగా కూడా ఇక్కడ టెస్టులు జరుగుతాయి కాబట్టి ఇక్కడ కొన్ని రకాలైన ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి అటువంటి రోగులు ఎవరైనా మేజర్ ఇబ్బందులకు పడుతున్న రోగులందరికీ కూడా ఇక్కడి నుంచి కూడా అక్కడ రాఘోల్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. మొత్తం చూస్తే ఉదయం నుంచి కూడా మొత్తం అంతా పెదాంచల గ్రామాల స్థానికులంతా కూడా మెడికల్ క్యాంపుకి తరలి వస్తున్నారు. వచ్చి ప్రతి ఒక్కరు కూడా తమకుండే ఇబ్బందులంతా కూడా ఇక్కడ చూపించుకొని కూడా ఇక్కడ నుంచి వారంతా కూడా మెడిసిన్స్ తీసుకొని వెళ్ళడం కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా కూడా జెమ్స్ హాస్పిటల్ వారు మరోవైపు బిగ్ టీవీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు 5 క్యాంపులు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా నిర్వహించే పాలకొండ, హెచ్ఆర్ల, మరోవైపు ఇచ్చాపురం, మరోవైపు వివిధ నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడే కూడా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ముఖ్యంగా కూడా సాధారణ పేద ప్రజలందరికీ కూడా అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఒడ్డెక్కించాలని కొంతవరకు వారికి కొంతవరకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో కూడా ఎక్కడికక్కడ కూడా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా చూస్తే సాధారణ రోగులు ఎవరైనా సరే ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళాలంటే వారికి ఇక్కడ నుంచి ఇంచుమించుగా 500 నుంచి 600 వరకు కూడా వారికి ఛార్జీ అవుతుంది. మరోవైపు కూడా డాక్టర్ ఫీజు కావాలంటే అలాగే 500 నుంచి మరోవైపు 1000 రూపాయల వరకు ఉంటే లోన్ అక్కడ టెస్టులు చేయాలంటే వేలు వెచ్చించాల్సి వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంతవరకు అయినా సరే వారికి సేవలు అందించాలనే ఉద్దేశంతో బిగ్ టీవీ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా కూడా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఇక్కడ మనం చూడవచ్చు మొత్తం అంతా కూడా బయట టెస్టులు చేసిన తర్వాత లోనకి మొత్తం అంతా కూడా డాక్టర్స్ అంతా ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ వీళ్ళకి వారి తాలూకా ఇబ్బందులు ఏంటి అనేవి డాక్టర్లు తెలుసుకుని వారికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ అంతా కూడా రాసిన ఇక్కడ మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు. సార్, ఎంతమంది రోగులు వచ్చారు, ఎటువంటి వారికి ఇబ్బందులు వచ్చినారు, ఎటువంటి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ మీరు ఇస్తున్నారు, వాటికి ఎటువంటి సలహా ఇస్తున్నారు, మెడిసిన్స్ ఏమైనా ఇక్కడ ఇస్తున్నారు? జెమ్స్ తరపున వచ్చే అందరికీ ఉచితంగా ఇస్తున్నాము. ఇక్కడ ఒకవేళ అన్ని స్కాన్ ఇక్కడ చేస్తున్నాము. ఈసీజీ కానీ, ఆప్థమాలజీ కానీ అవన్నీ చూస్తున్నాము. ఒకవేళ వాళ్ళకి అవసరమైతే మాత్రం కాలేజ్కి రెఫర్ చేస్తున్నాము, జెమ్స్ కాలేజ్కి రెఫర్ చేస్తున్నాము. ఇక్కడ సుమారుగా 100 నుంచి 150 వరకు ఇప్పుడు దాకా ఓపీ వచ్చింది, చూస్తున్నాము. రోగులు ఎలాంటి రోగుల మీద వస్తున్నారు, ఎటువంటి ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి మందులు ఇస్తున్నారు? అంటే ఇప్పుడు మనం జనరల్గా బేసిక్ ట్రీట్మెంట్ అనేది చేస్తామండి. ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళకి తర్వాత టెరిషరీ సెంటర్కి రిఫర్స్ చేస్తూ ఉంటాము. ఇక్కడ కామన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కాఫ్, ఓల్డ్ ఏజ్ కదండి, షుగర్ అని, బీపీ అని, ఇలా కాఫ్ ఉన్న వాళ్ళు, ఎక్కువ ఆయాసం, ఆస్మా ఇలాంటి వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. మనం బేసిక్గా ఈసీజీ చేసి నార్మల్గా బేసిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాము.
ఇది ఒక ప్రైమరీ ప్రివెన్షన్ లాగండి. ఏదన్నా డిసీజ్ అనేది ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ముందు ఇలాంటి స్టెప్స్లో ఇలా క్యాంపుల వల్ల ఇలా మనం పెట్టుకుంటే వాళ్ళు ఇనీషియల్ స్టేజ్ ఉన్నప్పుడు మనం డిసీజ్ అనేది డయాగ్నోజ్ చేసి వాళ్ళని టెరిషరీ సెంటర్స్కి రిఫర్ చేస్తే వాళ్ళు కొంచెం హెల్త్ బెనిఫిట్ అనేది బాగుంటుంది. ఎక్కువ హార్ట్కి సంబంధించి వీళ్ళు వస్తున్నారండి. మేము ప్రైమరీగా మన చెకప్లు అవన్నీ చేస్తాం. ఈసీజీ అలా ర్యాండమ్ బ్లడ్ షుగర్ అని ఇలా చేస్తున్నామండి. బీపీ చూడటం కానీ వాళ్ళు చేసి వాళ్ళకి డయాగ్నోస్ చేసి చెప్తున్నాం. ఎక్కువ నెక్స్ట్ సెకండరీ డిసీజెస్ ఏమైనా ఉంటే వేరే జమ్స్కి కానీ మన హాస్పిటల్ రిఫర్ చేస్తున్నాం. ఎటువంటి ఉపయోగం? చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అంటే జెమ్స్ వారు బిగ్ టీవీ ఆధ్వర్యంలో పెట్టడం వల్ల ప్రజలు జెమ్స్కి వెళ్ళడానికి కానీ కార్పొరేటివ్ హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడ గ్రామంలో అవ్వడం వల్ల పరిసర గ్రామాలకు కూడా వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు చూపించుకొని ఏవైతే జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులను కూడా స్కానింగ్ రూపాయలు కూడా మీరు చేస్తున్నారు కాబట్టి చాలా ఉపయోగపడుతుంది ప్రజలకి. చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు. ఇలాంటివి అప్పుడప్పుడు పెడుతుంటే ఇంకా బాగుంటుంది అనేది మా ఆలోచన. స్థానికులు కూడా చాలా వరకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా మెడికల్ క్యాంపులు పెట్టడం వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకి వెళ్ళాలంటే శ్రీకాకుళం కానీ లేకపోతే వైజాగ్ కానీ వేలకు ఖర్చు అవుతుంది. కాబట్టి స్థానికంగా మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల ఇక్కడే చూపించుకుంటాం. మీరు చాలామంది కూడా ఇక్కడే చూపించగా బయటికి వెళ్ళాలంటే 4-5 వేలు కాబట్టి ఇక్కడికి రావడం వల్ల ఖర్చు తగ్గుతుంది, మెడిసిన్స్ ఖర్చు తగ్గుతుంది అనుకుంటే వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరికొంతమంది పేషెంట్లు ఉన్నారు సార్. ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం? మెడికల్ క్యాంప్ వల్ల బాగానే ఉంది సార్. అప్పుడప్పుడు రెండు పెడితే మరి బాగుంటుంది అనేసి మాకు ఉద్దేశం సార్. సార్ మీ ఊర్లో మెడికల్ క్యాంప్ అవుతుంది కదా, మీకు టెస్ట్గా చేయించుకుంటున్నారు కదా? అవును సార్, ఉపయోగం సార్. దీనివల్ల బాగా ఉపయోగం సార్. ఎందుకంటే పేదవారు ఉంటారు, వీళ్ళంతా శ్రీకాకుళం వెళ్ళి చేయాలనుకుంటే ఇబ్బంది పడుతుంటారు సార్. ఇక్కడికి వచ్చి పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అంటే ఏమైనా ఖర్చుల పరంగా కానీ మిగతా వాటి పరంగా కానీ ఏమైనా మీకు ప్రయోజనమేనా? ఇట్లా దీనివల్ల బెనిఫిట్ కదా సార్. పేదవారు ఉంటారు, వాళ్ళ బస్సులకి వెళ్ళి అక్కడ టెస్టులు ఇవన్నీ ఇబ్బంది పడుతుంది కదా సార్. అదేదంతా ఇక్కడ ఫ్రీగా అవుతుంది కదా సార్. బాగానే ఉంది సార్. క్యాంపులు పెట్టడం మంచిదే సార్. ఇలాంటి 2 నెలలకు 3 నెలలకు పెడుతుంటే ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా చాలా ఉపయోగం సార్ ఇది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి క్యాంపులు పెట్టడం వల్ల చాలా మంచిదంటే కూడా స్థానికులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి వెళ్ళాలంటే చాలా వరకు ఖర్చులు ఉంటాయి. పేదలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడే ఇటువంటి గ్రామాల్లో ఇటువంటి మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల, తరచుగా పెట్టడం వల్ల పేదలకి చాలా వరకు ఉపయోగం ఉంటుంది. వేల రూపాయల ఖర్చులు మిగిలి వస్తాయి. ఆర్థికంగా కూడా వారికి కొంత చేయూతనిచ్చే విధంగా ఉంటుందంటూ కూడా పెదంచల గ్రామ స్థానికులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో నాగరాజు తరం పెదంచల గ్రామం, బిగ్ టీవీ న్యూస్, పెదంచల గ్రామం, పలాస మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.